ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో నిష్క్రమించింది. ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా దేశీ స్టార్ ఇషాన్ కిషన్ జట్టును ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు 4 మ్యాచ్లు గెలిచింది. ఇక కమిన్స్ తిరిగి వచ్చిన తర్వాత కూడా సన్ రైజర్స్ హవా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్లకు గాను హైదరాబాద్ జట్టు 9 గెలిచి 18 పాయింట్లతో పట్టికలో టాప్ 3లో నిలిచింది. తర్వాత ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది. అయితే అనూహ్య రీతిలో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతులు ఓడి సన్ రైజర్స్ ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశాడు. తనకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి కావ్య మారన్ కారణమని పరోక్షంగా లివింగ్స్టోన్ వ్యాఖ్యానించాడు. ముంబై ఇండియన్స్ కి అత్యవసరమైన ఒక ఆటగాన్ని తమ జట్టు కొనుగోలు చేసిందని, అతన్ని అమితంగా ప్రేమిస్తారని అన్నాడు. కోచ్ డానియల్ వెటోరి ఒక మాట చెప్పిన తర్వాత తనకు విషయం అర్థమైంది అన్నాడు. ఎవరో ఒకరు గాయపడితే తప్ప తనకు తుది జట్టులో చోటు దక్కదని తెలిసిందని లివింగ్స్టోన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో లివింగ్స్టోన్ ప్రస్తావించిన ఆటగాడు ఎవరా అని నెట్టింట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సలీల్ అరోరా పేరును తెరమీదకు తెస్తున్నారు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ అరోరా వికెట్ కీపర్ బ్యాటర్. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి 1.5 కోట్లకు సన్ రైజర్స్ సలీల్ను సొంతం చేసుకుంది. సీజన్ ఆరంభ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీతో పోరు సందర్భంగా సలీల్ అరోరా సన్ రైజర్స్ తరపున అరంగేట్రం చేశాడు. 6వ స్థానంలో బరిలోకి దిగి 9 పరుగులకే నిష్క్రమించాడు. సీజన్లో మొత్తంగా 11 ఇన్నింగ్స్ ఆడి 156 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఆర్సీబీ తరపున ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. 8 ఇన్నింగ్స్ ఆడి కేవలం 112 పరుగులే చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఆర్సీబీ అతన్ని వదిలేయగా సన్ రైజర్స్ ఊహించని రీతిలో 13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ ను కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో కేవలం 2 మ్యాచ్లే ఆడించగా అతడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.